ఒక విధంగా ఈ ర్యాలీ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఏ క్యాప్ తేడా లేదు, అన్నీ కూడా పెరిగిపోతున్న పరిస్థితి. వారం 10 రోజుల్లోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. సో ఈ బుల్ రన్ ఎక్కడి వరకు, ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు రేవంత్ గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రేవంత్ గారు, ఎస్, ఒక 10 డేస్లోనే టర్న్ అరౌండ్ అయిపోయింది. సో ఆట మారిపోయిందా అన్న సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చింది. ఎస్, లాస్ట్ వీక్ అయితే హైయెస్ట్ కదా, హైయెస్ట్ ఒక వారంలో నిఫ్టీ అంత పెరగడం 4 సంవత్సరాల్లో అదే పెద్ద. సో దానికి మళ్ళీ ఇవాళ 300 పాయింట్లు పెరిగింది నిఫ్టీ 50. ప్రతిరోజు ఇంకా పెరుగుతుందా అనుకునే లోపల పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ బాటమ్ నుంచి ఒక 7.6% అంటే దాదాపుగా 1680 పాయింట్లు మనకి బాటమ్ నుంచి పైకి వెళ్ళడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. సో బేసిక్ గా ఈ టైప్ ఆఫ్ రికవరీ ఇంత అగ్రెసివ్ గా వస్తుంది అనేది మాత్రం ఆంటిసిపేట్ చేయలేని సిచ్యువేషన్. సో బేసిక్ గా మనం బాటమ్ అవుట్ అవుతుంది అని ఆంటిసిపేట్ చేయగలిగాం, కానీ ఈ రేంజ్ లో మార్కెట్ పైకి పరుగులు పెడుతుంది అన్న ఒక మాటను మాత్రం ఆంటిసిపేట్ చేయలేకపోయాం. సో గత కొన్ని రోజులుగా మనకి మార్కెట్ బుల్ ర్యాలీకి బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది మాత్రం బ్యాంకింగ్ సెగ్మెంట్. ఈ హెవీ వెయిట్ సెగ్మెంట్ అంతా కూడా దాదాపుగా మనకి మార్కెట్ బాటమ్ టైం నుంచి చూసినట్లయితే 8.39% మనకి బ్యాంక్ నిఫ్టీ మొత్తం కూడా హైయర్ సైడ్ మూవ్ అవడం అయితే అబ్జర్వ్ చేసాం. బ్యాంకింగ్ సెగ్మెంట్ రేవంత్ గారు, హైయర్ సైడ్ సిగ్నల్ డ్రాప్ అవుతుంది, చెప్పండి. చెప్పండి. దాంతో పాటుగా మనకి ఆ కోటక్ బ్యాంక్ లో ఒక మేనేజ్మెంట్ చేంజెస్ రావడం, ఆర్బీఐ వైపు నుంచి ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోవటం, ఇవన్నీ కూడా కొంతవరకు కోటక్ బ్యాంక్ కూడా పాజిటివ్ గా కన్వర్ట్ అయింది. సో దీంతో మనకి మార్కెట్ వన్ సింగిల్ డైరెక్షన్ లో హైయర్ సైడ్ మూవ్ అవటం అయితే చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ నుంచి యాక్చువల్ కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సహజంగా మనకి మార్కెట్స్ పైకి వెళ్ళేటప్పుడు అంటే బుల్ ర్యాలీ సినారియోలో ఉన్నప్పుడు స్టడీగా అంటే కొంచెం పైకి కిందకి కొంచెం పైకి కిందకి వెళ్తూ ఉంటుంది మార్కెట్. ఒక 2 స్టెప్పులు పైకి, ఒక స్టెప్ కిందకి అన్నట్టుగా ఉంటుంది. అదే విధంగా బుల్ మార్కెట్ లో ఉన్నప్పుడు మార్కెట్ పడేటప్పుడు చాలా షార్ప్ గా పడుతుంది. కానీ మార్కెట్ కరెక్షన్స్ లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఒక రకంగా షార్ట్ కవరింగ్ అని చెప్పగలుగుతాము. అంటే గత కొన్నాళ్లుగా 5-6 నెలల నుంచి కూడా ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా ఒక హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ ని క్యారీ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ. అండ్ దాంతో పాటుగా ట్రంప్ రిలేటెడ్ గా కూడా మనకి టారిఫ్ టెన్షన్స్ కూడా కొద్దివరకు ఈజ్ అవుతున్నాయి. అంటే ఆయన టోన్ ని కూడా కొంచెం తగ్గిస్తున్నారు. డిస్కషన్స్ కి నేను రెడీగా ఉన్నాను, అవసరమైతే నేను చేయడానికి విజిట్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఇటువంటి ఒక టోన్ రావడం కూడా కొంతవరకు మార్కెట్స్ కి పాజిటివ్ గా ఉండటం, అటు యుఎస్ మార్కెట్స్ కూడా స్లైట్ రికవరీలోకి రావడం అయితే గమనించాం. సో ఇక్కడ అంతా పాజిటివ్ గా ఉంది కదా, మార్కెట్ కూడా వన్ సింగిల్ డైరెక్షన్ లో మార్కెట్ కి పైకి పరిగెడుతుంది కదా, ఇది కరెక్ట్ టైం అని అంటే ఇది మాత్రం కొద్దిగా కాషియస్ గా ఉండాల్సిన సమయమే. సో ఇది ఒక ట్రాప్ కింద ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో సహజంగా మనకి మార్కెట్ షార్ట్ గా ఫాల్ అయిన తర్వాత హ్యూజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా మాత్రమే చూడాలి. మహా అయితే ఒక 100 నుంచి ఒక 300 పాయింట్లు అంటే మనకి 23,800 నుంచి 24,100 ఈ రేంజ్ లో మనకి కొద్ది వరకు రెసిస్టెన్స్ విపరీతంగా, అదేదో చిన్న రెసిస్టెన్స్ కాదు, కొంచెం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఎఫ్ఐఎస్ డేటా కూడా మనం గమనించినట్లయితే గత 2-3 రోజుల నుంచి కొంత కూల్ ఆఫ్ అయినట్టుగానే కనిపిస్తున్నారు. సో ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ కొంతవరకు స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ గా ఉన్నారు. ఇది నాకు తెలిసి లాస్ట్ 4-5 మంత్స్ లో ఇది ఇటువంటి సినారియో కనబడలేదు మనకు. డెఫినెట్ గా లేదు సార్. లాస్ట్ 4-5 మంత్స్ లో మనం డేటా కూడా గమనించినట్లయితే మనకి జనవరిలోనే వాళ్ళు ఓవరాల్ గా 87,000 crores అమ్మేశారు అండ్ ఫిబ్రవరిలో 58,000 కోట్లు అమ్మేశారు. అదే విధంగా మనం మార్చ్ లో చూస్తే చాలా లిమిటెడ్ గా ఉంది, కేవలం 11,500 కోట్లు. అంటే సెల్లింగ్ కూడా తక్కువగానే ఉంది. అండ్ దాంతో పాటుగా లాస్ట్ 3 రోజుల నుంచి కూడా కొద్దిగా బయస్ గా టర్న్ అవుట్ అవడమే జరుగుతోంది. సో గోయింగ్ ఫర్దర్ ఈ సెంటిమెంట్ అనేది కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఏదైతే మనం ఎక్స్టెన్సివ్ గా ఫాల్ ఏదైతే చూస్తున్నామో అది ఇంకా కంటిన్యూ అవ్వకపోవచ్చు. మేబీ ఒక సైడ్ వే మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒకవైపు ఎఫ్ఐఎల్ బై చేస్తుంటే డిఏఎల్ ఏమో సెల్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయటము. సో డిఐఏ మొన్నటి వరకు ఏమో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లో ఉన్నప్పుడు డిఐఎస్ మార్కెట్ ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ నుంచి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ లో డిఐఎస్ పడతారు. ఎఫ్ఐఎస్ ఏమో ఆల్రెడీ సెల్లింగ్ చేసుకొని డబ్బులు ఏవైతే వెనక్కి తీసుకువెళ్లారో వాటిని కొద్దిగా మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ నుంచి మార్కెట్ ప్రాపర్ గా కంగారో స్ట్రక్చర్, ఇంత ముందు కూడా చెప్పాను, మార్కెట్ కంగారో స్ట్రక్చర్ అని అంటే మనకి పైకి కిందకి దూకుతూ ఉంటుంది.